ఒకసారి ఒక వ్యక్తి ఒక బిల్డింగ్ దగ్గర కిందన నిలబడి ఉన్నాడంట. నిలబడి ఉంటే, ఆ బిల్డింగ్ పైన దాదాపు ఒక 3 అంతస్తులు ఉంది. ఆ 3 అంతస్తుల పైన ఒక వ్యక్తి నిలబడున్నాడు. ఆ పైనున్న వ్యక్తి కిందనున్న వ్యక్తితో కమ్యూనికేట్ చేయాలని అనుకుంటున్నాడు. మాట్లాడాలని అనుకుంటున్నాడు. సో, అతనిని పిలుస్తున్నా సరే అతనికి వినిపించట్లేదు. వినిపించకపోతే ఏం చేశాడంటే, ఈ పైనున్న వ్యక్తి తన దగ్గర డబ్బులుంటే ఫస్ట్ ఒక కాయిన్ తీసుకొని కిందకి విసిరాడంట. ఆ కాయిన్ ఆ అబ్బాయి యొక్క ఆ కింద నిలబడినటువంటి వ్యక్తి యొక్క ముందు పడింది వచ్చి. దాన్ని చూసిన వ్యక్తి అటు ఇటు చూసి ఎవరు చూడట్లేదు కదా అని చెప్పి ఆ కాయిన్ తీసుకొని తన పాకెట్‌లో పెట్టుకొని సైలెంట్‌గా నిలబడిపోయాడంట. కాసేపు చూసిన ఈ వ్యక్తికి ఇంకొక నోటు విసిరాడు. ఇప్పుడు రూ. 50 నోటు పైనుంచి కిందకి విసిరాడు. విసిరిన తరువాత ఆ నోటు చూసిన వ్యక్తి మరలా అటు ఇటు చూసాడు. ఎవరన్నా చూస్తున్నారా లేదా అని, ఎవరు చూడట్లేదని గ్రహించి ఆ నోట్ తీసుకొని మరలా తన పాకెట్‌లో పెట్టుకొని సైలెంట్‌గా ఉన్నాడు. ఈసారి ఇలాగ కాదు, ఎక్కువ డబ్బులు వేస్తే అట్‌లీస్ట్ చూస్తాడేమో అని చెప్పి రూ. 100 నోటు పైనుంచి విసిరాడంట ఈ యొక్క వ్యక్తి. అది చూసిన వ్యక్తి సేమ్ ముందు ఎలాగైతే ప్రవర్తించాడో అలాగే ప్రవర్తించాడు. అటు ఇటు చూసి ఎవరు చూడట్లేదని గ్రహించి అది తీసుకొని మరలా లోపల పెట్టేసుకొని సైలెంట్‌గా నిలబడున్నాడు. ఇప్పుడు ఈ యొక్క పైనున్న వ్యక్తికి ఇంకా ఒక ఆలోచనొచ్చింది. ఏం చేశాడంటే, ఒక చిన్న రాయి తీసుకొని అతని మీదకి విసిరాడంట. అది అతని తల మీద వచ్చి గట్టిగా తగిలి నొప్పి పుట్టిన వెంటనే పైకి చూసాడంట. ఇది ఎందుకు చెప్పానంటే, మానవ జీవితాల్లో క్రైస్తవులమైన మనకు ఇది చాలా వరకు బాగా అప్లై అవుతది. ఏమిటంటే, దేవుడు పైనుంచి మనతో మాట్లాడాలి అని అనుకుంటూ ఉంటాడు. లేదంటే దేవుడు మనకు సహాయం చేయాలి అని అనుకుంటూ ఉంటాడు. లేదంటే దేవుడు మనకు ఏదైనా మెసేజ్ ఇవ్వాలని ఆశపడుతూ ఉంటాడు. కానీ మనము దేవుని వైపు అంతా మంచిగున్నప్పుడు చూడం. అన్నీ సవ్యంగా జరిగిపోతూ ఉన్నప్పుడు అస్సలు పట్టించుకోము. ఎప్పుడు దేవుడు గుర్తొస్తాడంటే నొప్పి తగిలినప్పుడు మనకు దేవుడు గుర్తొస్తాడు. ఏదైనా కష్టాలు, ఏదైనా బాధలు వచ్చినప్పుడు దేవుడు బాగా గుర్తొస్తాడు. దాదాపు 6 నెలల నుండి ప్రార్థన చేయలేని వ్యక్తులంటూ ఎవరు కూడా ఈ లోకంలో మనకు కనిపించారు. ఎందుకో తెలుసా? ఈ యొక్క వ్యాధి వలన ప్రతి ఒక్కరు కూడా భయపడిపోతున్నారు. ఈ యొక్క వ్యాధిని మాకు తొలగించు, మాకు విడుదల దయచేయి అని చెప్పి ఏ మతంలో మీరు చూసినా సరే వారి వారి దేవుళ్ళను వారు నమ్ముకునే దేవతలకు వారు ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు నొప్పి తగిలింది మనిషికి. మానవుడు ఎప్పుడు దేవుని దగ్గరికి వస్తాడంటే నొప్పి తగిలినప్పుడు దేవుని దగ్గరికి వస్తాడు. లేదంటే నొప్పి తగిలినప్పుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడు. సో, దేవుడు అలాంటి పరిస్థితులు కూడా కొన్నిసార్లు మనకు కలిగిస్తూ ఉంటాడు. లేదంటే దేవుని మాట మనము వినము. అప్పుడు మాత్రమే దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాం మనము. సో, ఈ రోజున అలాంటి ఒక వ్యక్తి కోసము నేను చెప్పాలని ఆశపడుతున్నాను. అంటే ఈ వ్యక్తి ఇలా నొప్పి తగిలినప్పుడు మాత్రమే దేవునికి ప్రార్థన చేశాడు అనేది నా ఉద్దేశ్యం కాదు గానీ, ఆయనను అలాంటి పరిస్థితిలో దేవుడు పెట్టాడు. ఆ పరిస్థితుల్లో నుంచి ఆయనను కూడా విడిపించాడమాట. సో, అలాంటి ఒక వ్యక్తి కోసం మీతో నేను మాట్లాడాలి అని అనుకుంటున్నాను. సో, మనము గత కొద్ది వారాలుగా రాజుల చరిత్ర ఆలోచిస్తూ ఉన్నాము. కానీ ఈ వారానికి అది ప్రక్కన పెట్టి వేరే ఒక విషయాన్ని నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఈ రోజు నా యొక్క అంశం ఏమిటంటే డెలివరెన్స్ ఆఫ్ ఎ గాడ్లీ మ్యాన్. దైవ భక్తి కలిగిన మనిషి యొక్క విముక్తి లేదంటే విమోచన. దైవ భక్తి కలిగిన ఒక మనిషి విమోచించబడ్డాడు. విడుదల చేయబడ్డాడు. ఎలాగా అనేది మనము చూడబోతున్నాం. ఆయన దేవునియందు చాలా భయభక్తులు కలిగి ఉన్నాడు. కానీ అతని జీవితంలో ఒక రిస్క్ అనేది సంభవించింది. దేవుడు ఒక రిస్క్‌లో పెట్టాడు. బట్ దాని నుంచి ఆయనని ఎలా విడిపించాడు? ఆయన ఎందుకు విడిపించబడ్డాడు? అనే విషయాలు మనము ఆలోచిద్దాము. సో, ఈ రోజున ఆ యొక్క వ్యక్తి కోసం మనము ఆలోచించి కొన్ని విషయాలు మనము నేర్చుకోవడానికి ఇష్టపడదాం. ఆయన ఎవరో కాదు, మనందరికీ బాగా తెలిసిన వ్యక్తి. పాత నిబంధన గ్రంథములో ప్రవక్త గారైనటువంటి దానియేలు గారు. మీరందరూ బైబిల్స్ తెరిచినట్లయితే మన వాక్య భాగాన్ని చదువుకుందాం. బుక్ ఆఫ్ డానియేల్ చాప్టర్ 6 వెర్స్ 23. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనాన్ని మనము చదువుకుందాం. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా, బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు. ఈయన కోసం మనకు బాగా తెలుసు. దానియేలు గారిది చాలా గొప్ప జీవితం. ఆయన జీవితాన్ని అంతటిని మనము ఆలోచించము గాని, ఒక పర్టిక్యులర్ విషయాన్ని మాత్రం నేను మీతో ఈరోజు మాట్లాడాలి అని అనుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు దానియేలు గారిని సింహపు బోనులో వేశారు. సో, ఆ యొక్క సింహపు గుహలో నుంచి దేవుడు ఎలా విడుదల చేశాడు? ఎందుకు విడిపించాడు? అనేది మనము ఈరోజు ఆలోచిద్దాం. దానికి ముందు ఒకసారి చరిత్రలోనికి వెళ్దాం. దానియేలు గారు సీన్‌లోకి రావడానికి 1000 సంవత్సరాల ముందు దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుంచి విడిపించాడు.
ఐగుప్తు దేశంలో చెరలో ఉన్న ఇశ్రాయేలీయులను ఆ యొక్క చెరలో నుంచి విడిపించినప్పుడు ఆయన ప్రామిస్ ల్యాండ్‌కి వారిని తీసుకొని వచ్చాడు. వారి యొక్క జర్నీ దాదాపు 3 లేదంటే 4 వారాల్లో ముగించబడాల్సినటువంటి ప్రయాణం. 3 లేదంటే 4 వారాల్లో ముగించబడాలి. కానీ వారి యొక్క ప్రయాణము 40 సంవత్సరాలు పట్టింది. ప్రస్తుత కాలానికి అది అప్లై చేసుకుంటే 2 జనరేషన్స్ కంప్లీట్ అవుతాయి. అంత ఎక్కువ సమయం వారి యొక్క ప్రయాణానికి తీసుకోబడింది. ఎందుకు అంటే దేవుడు తర్వాత వారితో చెప్తూ ఉంటాడు. దేవుడు ఈ యొక్క 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో వారికి 3 విషయాలు నేర్పించాడు. ఏమిటంటే విధేయత నేర్పించాడు. హ్యూమిలిటీ. విధేయత నేర్పించాడు. రెండవది ఆయన ఆత్మీయత నేర్పించాడు. స్పిరిచువాలిటీ. మూడవది విశ్వాసము నేర్పించాడు. ఫెయిత్. ఈ 3 విషయాలు కూడా ఈ యొక్క అరణ్య ప్రయాణంలో వారికి నేర్పించాడు. సో నేర్పించిన తర్వాత వారు ప్రామిస్ ల్యాండ్‌కి వచ్చారు. గడిచిపోయింది. సంవత్సరాలు గతించిపోతున్నాయి. కానీ రాజులు పరిపాలిస్తున్న సమయంలో ఈ ఇశ్రాయేలీయులు ఈ 3 కూడా కోల్పోయారు. హ్యూమిలిటీ కోల్పోయారు. స్పిరిచువాలిటీ కోల్పోయారు. ఫెయిత్ కోల్పోయారు. ఈ 3 విషయాలు వారు కోల్పోవడంతో దేవుడు అన్య రాజుని వారి మీదకి రప్పించాడు. బబులోను రాజు ఆ దేశం మీదకి దండెత్తి వచ్చాడు. ఈ దేశాన్ని చెరపట్టుకుని పోయాడు. ఈ యొక్క దేశాన్ని చెరపట్టుకుని పోతున్నప్పుడు చాలా బంగారపు ఆభరణాలు ఇవన్నీ కూడా పట్టుకుని వెళ్ళిపోయాడు. వాటితో పాటు రాజవంశంకి సంబంధించినటువంటి 10,000 మంది యవ్వనస్తులను తీసుకుని వెళ్ళిపోయాడు. ఏ లోపము లేనటువంటి బాగా చదువుకున్నటువంటి మంచి జ్ఞానము కలిగినటువంటి 10,000 మంది యవ్వనస్తులను ఆయన చెరపట్టుకొని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ యొక్క బబులోను దేశంలోనికి వెళ్ళొచ్చేశారు. బబులోను దేశంలోనికి వీరంతా వచ్చేసిన తర్వాత వారందరినీ కూడా ఈ యొక్క యవనస్తుల్లో బాగా మంచిగా ఉన్న వారందరినీ కూడా ఎంపిక చేసి వారిని పోషించాడు బాగా. నేను తినే ఆహారాన్ని వారికి పెట్టండి. మన లాంగ్వేజ్ వారికి నేర్పించండి. మన ట్రెడిషన్స్ వారికి నేర్పించండి. మనకు సంబంధించిన ప్రతిదీ కూడా వారికి నేర్పించండి అని చెప్పి 3 సంవత్సరాలు వారిని పోషించాడు. 3 సంవత్సరాలు బాగా పెట్టిన తర్వాత ఆయన దగ్గరికి వారిని తీసుకొని రావాలి. సో ఈ విధంగా ఈ యొక్క దానియేలు తర్వాత దానియేలు యొక్క ఫ్రెండ్స్ అయినటువంటి మిషాయేలు, అజర్యా, హనన్యా అనేటువంటి 3 ఫ్రెండ్స్ కూడా వచ్చారు. సో వారికి ఆ యొక్క దేశపు మర్యాద చొప్పున వారి యొక్క దేవతల పేర్లు కూడా వారికి పెట్టడం జరిగింది. అది మనకందరికీ కూడా తెలుసు. సో ఈ విధంగా ఈ యొక్క 10,000 మంది యవనస్తుల్లో ఈ 4 యవనస్తులు కూడా బబులోను దేశానికి చెరగొని వెళ్ళిపోయారు. ఆ యొక్క సమయంలో అక్కడ జరిగినటువంటి విషయాలు ఈ యొక్క దానియేలు గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. దాదాపు అది క్రీస్తు పూర్వము 605వ సంవత్సరం. చరిత్రకారుల అంచనా ప్రకారం అనగా 2618 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం. 605లో అది జరిగింది. సో ఆయన 5,400 బంగారపు ఆభరణాలు దోచుకుని వెళ్ళిపోయాడు ఈ యొక్క బబులోను రాజు. ఇశ్రాయేలు దేశం మీదకి దండెత్తి వచ్చినప్పుడు 10,000 మంది యవనస్తులను ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు. సో ఈ యొక్క 10,000 మంది యవనస్తుల్లో ఈ 4 యవనస్తులు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటారు. సో వారిలో ముఖ్యుడు, ప్రథముడు దానియేలు గారు. సో ఇప్పుడు ఆయన యొక్క జీవితంలో జరిగిన సంఘటన మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ చదివిన వాక్య భాగంలో. ఇప్పుడు దానికి ముందు ఏమి జరిగింది అనేది మనం ఒకసారి ఆలోచిద్దాం. దానియేలు గారిని తీసుకుని వచ్చారు. అక్కడ వారికి ఫుడ్ పెడుతున్నప్పుడు దానియేలు గారు అక్కడ ఫుడ్ విషయంలో ఒప్పుకోలేదు. వారు 3 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ యవనస్తులందరినీ కూడా రాజు వద్దకు తీసుకుని వస్తారు. రాజు వద్దకు తీసుకుని వచ్చిన తర్వాత రాజుగారు బాగా టెస్ట్ చేశాడు. ఈ టెస్ట్ అన్నిటిలో కూడా మిగిలిన అందరితో పోల్చుకుంటే ఈ 4 యవనస్తులు పాస్ అయ్యారు. ఈ 4 యవనస్తులు మంచి తెలివిని కనుపరిచారు కాబట్టి రాజుగారు వీరిని మెచ్చుకున్నాడు. వీరికి కొన్ని పదవులు ఇచ్చాడు. పదవులు ఇచ్చిన తర్వాత తన రాజ్యాధికారం కిందన కొంతమంది టీమ్స్ని ఆయన రెడీ చేశాడు. ఈ యొక్క టీమ్స్ మీద కొంతమంది ప్రముఖుల్ని, ముఖ్యుల్ని పెట్టాడు. వారిలో దానియేలు గారిని కూడా పెట్టాడు. ఈ దానియేలు వారందరి మీద ముఖ్యుడిగా ఉన్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు అతని మీద ఈర్ష్య పడ్డారు. ఎలాగైనా సరే దానియేలుని తీసేయాలి. వేరే దేశం వాడు మన దగ్గరకు వచ్చి ఎంతో గొప్పగా చేయడం ఏంటి? వేరే దేశం వాడు మన మీద అధికారిగా ఉండడం ఏంటి? ఇలాంటి ఆలోచన వారికి వచ్చి అతని మీద ఏదైనా నేరం మోపాలనుకున్నారు. తర్వాత దేవుని విషయంలో అతనిని ఇబ్బంది పెట్టారు. తర్వాత అతనికి దేవుడికి ప్రార్థన చేయకూడదు, రాజుగారికి మాత్రమే ప్రార్థన చేయాలని ఒక చట్టాన్ని తీసుకువచ్చేలాగా చేశారు. చివరికి దాన్ని అతిక్రమించాడని చెప్పి దానియేలు గారిని సింహపు బోన్లో వేసేశారు. సో ఈ యొక్క సింహపు బోన్లో వేసిన తరువాత దేవుడు ఆయనను విడిపించాడు. సింహపు బోన్లో మరణించలేదు. సింహములు అతనిని ముట్టుకోలేదు. దేవుడు అతనిని కాపాడాడు. సో గొప్ప విడుదల దేవుడు అతనికి ఇచ్చాడు. ఆయన భక్తి పరుడు కాబట్టి దేవుడు అతనిని విమోచించాడు. సో ఆయన విడుదల అయ్యాడు అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో ఆయనని దేవుడు విడిపించడానికి గల కారణాలు ఏమిటి అనేది మనము చూస్తే కనుక 7 విషయాలు మనకు కనిపిస్తాయి.
దానియేలు గారిని దేవుడు ఎందుకు విడిపించాడు? భయంకరమైనటువంటి ఆ యొక్క సింహముల బోనుల నుంచి దేవుడు విడిపించాడంటే 7 విషయాలు మనకు కనిపిస్తాయి. వాటిని ఈరోజు మనము ఆలోచిద్దాం. సో, దాన్ని ఆలోచించి దేవుడు మనలను సమస్యల్లో నుంచి విడిపించాలంటే మనం ఎలా ఉండాలి? అనేది కూడా మనం తెలుసుకుందాం. మనము చాలా సార్లు మనకు నొప్పి తగిలినప్పుడు, మనకు బాధ కలిగినప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు నాకు జవాబు ఇవ్వలేదండి, దేవుడు వినట్లేదండి, ఇంకా వేస్ట్ అండి అని చెప్పి చాలా వరకు కూడా విసుగెత్తిపోతూ ఉంటాం. కానీ దేవుడు నీ ప్రార్థన ఆలకించట్లేదు, లేదంటే నీకు ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు, లేదంటే దేవుడు నిన్ను విడిపించలేదంటే నీవు ఏ స్థితిలో ఉన్నావు? నీ ప్రార్థన దేవుడు ఆలకించే స్థితిలో నీవున్నావా? ఇది మాత్రం మనం ఆలోచించం. దీనికోసం మనకు ఆలోచన రాదు. కేవలం మనం ఏమి ఆలోచిస్తామంటే నేను ప్రార్థన చేస్తే దేవుడు వినాలి, నాకు జవాబు దయచేయాలి అంతే. మన ప్రార్థనలు ఎప్పుడుంటాయంటే, ఎప్పుడు గుర్తొస్తాయంటే, నొప్పి తగిలినప్పుడు దేవునికి మనం మొరపెట్టుకుంటాం. అంతవరకు మంచిగా ఉన్నప్పుడు మాత్రం దేవుడు మనకు గుర్తురాడు. కానీ దానియేలు గారు అలాంటి వ్యక్తి కాదు. అయినా సరే దేవుడు దానియేలు గారిని విడిపించాడు. సో, ఆయనను విడిపించడానికి గల కారణాలు మనకు కనిపిస్తాయి. ఆయనలో ఉన్న 7 లక్షణాలు మనం ఈరోజు చూద్దాం. మొట్టమొదటి లక్షణం ఇప్పుడు మనం చదువుకున్న వచనంలో ఉంటాది. 23వ వచనంలో మనం చదువుకున్నాం. ఆ వచనంలో మనకు ఏమి కనిపిస్తదంటే, అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు. అతడు దేవుణ్ణి నమ్మాడు. దానియేలు గారిని దేవుడు ఎందుకు విడిపించాడు? దానియేలు ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించాడు? దానియేలుని సింహపు బోనులో నుంచి దేవుడు ఎందుకు విడిపించాడంటే, అతడు దేవుణ్ణి నమ్మాడు. తన దేవుని యందు భక్తి గలవాడై ఉన్నాడంట. ఆయన ఎంత భక్తిపరుడో మనందరికీ తెలుసు. అలాంటి వ్యక్తులు మనకు ఈ రోజుల్లో కనిపించరు. చాలా గొప్ప వ్యక్తి ఆయన. ఆయన ఏ దేశంలో ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే తనను తాను పరిశుద్ధంగా ఉంచుకున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. సో, అంత భక్తిపరుడై ఉన్నాడు కాబట్టి దేవుడు తనను విడిపిస్తాడు అని దేవుడిని అతను నమ్మాడు. అబ్రహాము దేవుని నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. సో, దేవుణ్ణి నమ్ముకున్నాడు ఆయన. ఆయన దేవుణ్ణి నమ్ముకున్నాడు కాబట్టి దేవుడు అతన్ని విడిపించాడు. శోధన సమయంలో కష్టం వచ్చినప్పుడు ఎవరిని నమ్ముకుంటున్నావు నువ్వు? దేవుడు నీ ప్రార్థన ఆలకించాలంటే, నీకు అవసరతలో దేవుడు సహాయం చేయాలంటే, నీకు ఎదురవుతున్న కష్టాల్లో నుంచి దేవుడు నిన్ను విడిపించాలంటే నీవు దేవుని నమ్ముకుంటున్నావా? దేవుని యందు భక్తిపరుడుగా, భక్తిపరురాలుగా ఉండగలుగుతున్నావా? నా ప్రార్థన దేవుడు వినట్లేదండి, మాకు జవాబు రావట్లేదండి అని చెప్పి చాలా ఈజీగా చెప్పేస్తూ ఉంటాం. బట్ దేవుణ్ణి నువ్వు నమ్ముతున్నావా? ఆయన సహాయము చేస్తాడని నీవు నమ్ముచున్నావా? దానియేలు గారి జీవితం అలా లేదు. అతను దేవుణ్ణి నమ్ముకున్నాడు. దేవుడు నన్ను విడిపిస్తాడు అని ఆయన మీద నమ్మకం పెట్టుకున్నాడు. మరి ముఖ్యంగా భక్తిపరుడుగా ఆయన మనకు కనిపిస్తుంటున్నాడు. దేవుని యందు ఆయన భయభక్తులు కలిగి జీవించాడు కాబట్టి దేవుడు అతనిని విడిపించాడు. రెండవ లక్షణం అదే 6వ అధ్యాయంలో 22వ వచనంలో కనిపిస్తుంది. చాప్టర్ 6 verse 22. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను గదా అనెను. దానియేలు గారిని గొప్ప అధికారిగా రాజు చేశాడు. ఈ చుట్టూ ఉన్న అతని యొక్క దేశంలో ఉన్నటువంటి అధిపతులు లేదంటే నాయకులకు ఇది నచ్చలేదు. ఎక్కడో వేరే దేశం నుంచి, అది కూడా యూదుడు, మనము చెరపట్టుకుని తీసుకుని వచ్చినటువంటి ఈ వ్యక్తిని మన మీద అధికారిగా నియమించడం ఏంటి? మనకంటే గొప్ప స్థితిలో అతను ఉండటం ఏంటి? అతను మనకు అధికారిగా ఉండడం ఏంటి? అతను మనకు సలహాలు ఇవ్వడం ఏంటి? అనేటువంటి ఈర్ష్య వీరిలో వచ్చేసింది. ఈర్ష్య వీరిలో వచ్చేసి ఇప్పుడు వీరంతా కూడా దానియేలుకు శత్రువులు అయిపోయారు. ఏ రీజను లేదు. వారితో ఏ ఇబ్బంది లేదు, ఏ గొడవ కూడా లేదు. కానీ వారిలో ఉన్నటువంటి ఈర్ష్య, వారిలో ఉన్నటువంటి అసూయ వారికి దానియేలును శత్రువుగా చేసేసింది. ఇప్పుడు దానియేలుకి చుట్టూ కూడా శత్రువులు వచ్చేసారు. అతని చుట్టూ ఉన్న వారంతా కూడా శత్రువులైపోయారు. శత్రువులైపోయి ఎప్పుడు దొరుకుతాడా, ఏ తప్పునే మోపుదామా, ఏ నేరం మోపుదామా అని చూశారు. ఏది అవ్వలేదు. కేవలం దేవుని విషయంలో తప్పించి ఇంకా ఏ విషయంలో కూడా అతనిని మనము తప్పు పట్టలేమని చెప్పి నిర్ణయించుకొని ఆయన యొక్క ఆత్మీయ విషయంలో అతనిని దెబ్బ కొట్టాలని చెప్పి రాజు దగ్గరకు వచ్చి చట్టం చేయించారు. ఎవ్వరు కూడా దేవునికి, ఏ దేవతకి కూడా మొక్కుకోకూడదు, ఎవరికి ప్రార్థన చేయకూడదు, కేవలం రాజుకు మాత్రమే ప్రార్థన చేయాలి, రాజు దగ్గరికి వచ్చి మాత్రమే మొక్కుకోవాలని వారు ఆజ్ఞ వేశారు. ఇప్పుడు సింహపు బోనులోనికి వేసేసిన తరువాత ఈ యొక్క రాజు ఉదయాన్నే వచ్చేసాడు. చీకటిగా ఉండగానే వచ్చేసి దేవుని సేవకుడు అయిన దానియేలు అని చెప్పి పిలిచాడు. లోపల నుంచి దానియేలు స్వరము రిప్లై రాగానే చాలా ఆనందించాడు రాజుగారు. ఆనందించి
నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా? నీకు ఆ సింహాలు ఏ హాని కూడా చేయలేదు కదా అని అడిగితే, అప్పుడు దానియేలు గారు చెప్తూ ఉంటున్నాడన్నమాట. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా ఉన్నానయ్యా. కాబట్టి దేవుడు నన్ను కాపాడాడు. నేను దేవుని దృష్టిలో ఏ తప్పు కూడా చేయలేదు. దేవుని దృష్టిలో ఏ నేరం కూడా చేయలేదు. నేను నిర్దోషిగా కనిపించాను కాబట్టి దేవుడు నన్ను కాపాడాడు. రాజా, ఒక రిక్వెస్ట్, ఒక మాట అడుగుతాను, నిజం చెప్తావా? నీ దృష్టిలో నేను తప్పు చేయలేదు కదా అని చెప్పి రాజుతో కూడా మాట్లాడాడు. వారిద్దరి బాండేజ్ ఎంత గొప్పదో, ఎంత ప్రేమగా వారు ఒకరి పట్ల ఒకరు ఉన్నారో ఒకసారి చూడండి. రాజు ఎంతగా ప్రేమించాడు దానియేలుని. ఒక వ్యక్తి కోసం, ఒక చెరలో పెట్టబడినటువంటి, చెరలో నుంచి తీసుకొని వచ్చినటువంటి ఆ యొక్క వ్యక్తి కోసము అతను బ్రతికే ఉన్నాడా లేదా అని చెప్పి పరిగెట్టుకుని ఉదయాన్నే వెళ్లి చూశాడు. ఇంత గొప్ప లక్షణాన్ని దానియేలు గారు కలిగి ఉన్నారు. దానియేలు జీవితంలో మరొక లక్షణం, అతను నిర్దోషి. అతనిలో ఏ లోపము లేదు. అతనిలో అతను దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉన్నాడు. దేవుడు అతనిని మంచిగా చూశాడు. దేవుని దృష్టిలో అతను మంచి వ్యక్తిగా ఆయన కనిపించాడు. కాబట్టి దేవుడు అతనిని విడిపించాడు. అదే మాట రాజుతో చెప్తున్నాడు దానియేలు గారు. మూడవ విషయం మనకు చూద్దాం. మూడవ విషయం 6వ అధ్యాయము 4వ వచనంలో కనిపిస్తుంది. చాప్టర్ 6 verse 4. అందుక ప్రధానులను అధిపతులను రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. దేర్ ఇస్ నో ఫాల్ట్ ఇన్ హిమ్. అతనిలో ఏ లోపము కూడా లేదు. అతను నమ్మకమైన వాడు. అది మూడవది. దానియేలు గారిని దేవుడు ఎందుకు విడిపించాడు అంటే అతనిలో ఏ లోపము కూడా లేదు. అతడు నమ్మకమైన వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ యొక్క వ్యక్తులందరూ కూడా, అతని చుట్టూ ఉన్న వ్యక్తులందరూ కూడా అతని మీద నేరం మోపాలని చూశారు. ఎక్కడొకక్కడ దొరుకుతాడు. ఇన్ని సంవత్సరాలు ఉంటున్నాడు కదా, ఏదో ఒక దాంట్లో చిన్న విషయమైనా మనకు దొరుకుతుందని చూశారు. ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వలేదు దానియేలు గారు. అంత గొప్పగా, అంత అద్భుతంగా ఆయన జీవించాడు. వారందరూ కూడా మాట్లాడడానికి కూడా సరిపోలేదు. ఏ నేరము కూడా అతని మీద మోపడానికి, ఏ నింద కూడా అతని మీద వేయడానికి, ఏ లోపం కూడా అతనిలో లేదు. అంత గొప్పగా దానియేలు గారు జీవించారు. ఏ లోపం కూడా కనిపెట్టుకోలేకపోయారు. ఇంత గొప్ప జీవితాన్ని ఆయన జీవించాడు కాబట్టి దేవుడు ఆయనను విడిపించాడు అనేది మనకు అర్థమవుతుంది. దేవుడు ఎందుకు ఆయన ప్రార్థన విన్నాడు, ఎందుకు దానియేలు గారిని దేవుడు విడిపించాడు అంటే ఆయనలో ఎలాంటి లోపము కూడా లేదు. దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉన్నాడు. మనుషుల దృష్టిలో కూడా నిర్దోషిగా ఉన్నాడు. దేవుని దృష్టిలో ఎంత మంచిగా అయితే ఉన్నాడో మనుషులు కూడా అతనిని వేలెత్తి చూపించే స్థితిలో ఆయన లేడు. మనుషులు ఎవరు కూడా అతని కోసం ఏమీ అనలేని స్థితిలో ఉన్నారు. మదర్ తెరీసా గారు బ్రతుకున్నప్పుడు బిల్ క్లింటన్ ని ఒకసారి కలిశారు. బిల్ క్లింటన్ తో ఆయన కొన్ని విషయాలు ఆయన చెప్తున్నప్పుడు, ఆయన చెప్తున్న కొన్ని విషయాల్లో ఈమె ఏకీభవించలేదు. వాటిని ఆమె ఒప్పుకోలేదంట. ఆమె ఎప్పుడు కూడా ఒకే మాట చెప్పేదంట ఆమె బ్రతుకున్నప్పుడు, క్రీస్తును ప్రేమించండి, క్రీస్తును ప్రేమించండి, ఇదే విషయం. సో ఈ యొక్క అమెరికా అధ్యక్షుడైనటువంటి బిల్ క్లింటన్ ఈయన చెప్తున్న మాటలలో ఈమె ఒప్పుకోకపోతే, వాటిని ఏకీభవించకపోతే ఒక రిపోర్టర్ వచ్చి ఈయన అడిగాడంట బిల్ క్లింటన్, మరి తెరీసా గారు మీ మాటలకు ఆమె అగ్రి చేయట్లేదు, మీ మాటలు ఒప్పుకోవట్లేదు, మరి దానికి మీరేమి రిప్లై ఇస్తారు అని చెప్తే ఆయన ఒక మాట చెప్పాడంట. ఏమిటంటే, చాలా అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్న అలాంటి స్త్రీతో నేను వాదించలేను అని చెప్పాడు. అంటే ఆమె యొక్క నా యొక్క మాటలకు ఆమె అంగీకరించకపోవచ్చు, కానీ నేను ఆమెతో వాదించలేను. ఎందుకో తెలుసా? అంత బ్యూటిఫుల్ లైఫ్ ఆమె జీవిస్తుంది. ఆమె కోసం ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. దానియేలు గారి జీవితం అలాంటిదే. అతని జీవితాన్ని వారంతా కూడా చాలా నిశితంగా పరిశీలించారు. చాలా జాగ్రత్తగా దగ్గరుండి చూశారు. ఎక్కడా కూడా లోపం ఆయనలో లేదంట. అందుకోసం దేవుడు ఆయనను విడిపించాడు. దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు. ఆయనను ఆ యొక్క సింహముల బోన్లో నుంచి విడిపించాడు దేవుడు. ఇది ఆయనలో ఉన్న మూడవ లక్షణం. 4వ లక్షణాన్ని మరలా చూద్దాం. 6వ అధ్యాయము 3వ వచనం, చాప్టర్ 6 verse 3. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవలనని రాజు ఉద్దేశించెను. అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడంట. 4వది దానియేలు గారిలో ఉన్న గొప్ప లక్షణం. దానియేలు గారు దేవుణ్ణి నమ్మాడు.
దానియేలు గారు నిర్దోషిగా ఉన్నాడు దేవుని దృష్టిలో. దానియేలు గారు నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు మానవుల దృష్టిలో. ఆయన అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ఉన్నాడు. మంచి బుద్ధి. ఆయన ఎంత శ్రేష్టమైన బుద్ధి, ఎంత జ్ఞానవంతుడు. నెబుకద్నెజరు రాజుకు వచ్చిన కలను ఆయన తన సంస్థానంలో ఉన్న పెద్ద పెద్ద పండితులను వీరందరినీ కూడా ఆయన పిలిచినప్పుడు ఎవ్వరూ కూడా అతనికి సమాధానం ఇవ్వలేకపోయారు. అతనికి వచ్చిన కల నేను మర్చిపోయాను, తర్వాత దాని యొక్క భావాన్ని కూడా నాకు చెప్పాలని అడిగినప్పుడు ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి ఎవ్వరూ కూడా నోరు విప్పలేకపోయారు. కానీ దానియేలు గారు మాత్రమే ఆ యొక్క కలను దాని యొక్క భావాన్ని కూడా వివరించారు. అంత జ్ఞానవంతుడు, దేవుని జ్ఞానాన్ని కలిగినటువంటి వ్యక్తి. అక్కడ ఆయన దగ్గర పనిచేస్తున్న వారందరికంటే కూడా చాలా ప్రత్యేకమైనటువంటి వాడు. దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వ్యక్తి. అక్కడ ఆ రాజు మిగిలిన సేవకులంతా కూడా దానియేలుతో అదే చెప్తారు. నీవు దేవతల ఆత్మ కలిగినటువంటి వాడివి అని చెప్పి పొగుడుతారు. చాలా మెచ్చుకుంటారు. అంత గొప్ప ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా దానియేలు గారు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాడు. శ్రేష్టమైన బుద్ధి గలవాడు, మిగిలిన వ్యక్తులతో పోల్చదగిన వాడు కాదు. చాలా గొప్ప జీవితాన్ని ఆయన జీవించాడు. అంత శ్రేష్టమైన బుద్ధి గలవాడు. కానీ అతనికి చాలా జ్ఞానం ఉంది. అన్ని భాషలు తెలుసు, బాగా చదువుకున్నాడు, అన్ని రకాల విద్యలు తెలుసు. ఇంత జ్ఞానం ఉన్నా సరే దానియేలు గారిలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? అతను దేవుని మీద ఆధారపడ్డాడు. తన జ్ఞానం మీద ఆధారపడలేదు, తనకున్న నాలెడ్జ్ మీద ఆయన ఆధారపడలేదు. కేవలం దేవుని మీద ఆధారపడ్డాడు. దేవా, అతనికి ఏదో కల వచ్చిందంట, నా సొంత జ్ఞానం కాదు కానీ దాన్ని నీవే నాకు బోధించు, నీ యొక్క ఆత్మ చొప్పున, నీ యొక్క ఆత్మ నడిపింపు చొప్పున నేను వెళ్తానని చెప్పి దేవుని మీద ఆధారపడ్డాడు. అంత గొప్ప జీవితం దానియేలు గారిది. సో అత్యంత శ్రేష్టమైన బుద్ధి గలవాడు, చాలా గొప్ప ఆత్మను ఆయన కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటాడు. చాలా ప్రత్యేకమైన వ్యక్తిగా ఆ యొక్క వచనంలో మనకు కనిపిస్తూ ఉంటాడు. అందువలన దేవుడు ఆయనను విడిపించాడు అని మనం చెప్పొచ్చు. అతనికి ఉన్న జ్ఞానము గొప్పదే, కానీ దాని మీద ఆయన ఆధారపడలేదు, దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుడిచ్చిన జ్ఞానం మీద ఆధారపడ్డాడు. కాబట్టి దేవుని ఎదుట ఆయన నీతిమంతుడిగా, మంచి వ్యక్తిగా ఆయన మనకు కనిపిస్తూ ఉంటాడు. 6వ అధ్యాయము 10వ వచనంలో 5వ విషయాన్ని మనకు కనిపిస్తూ ఉంటుంది. 6వ అధ్యాయము 10వ వచనం, చాప్టర్ 6 verse 10. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. అతడు ప్రార్థనాపరుడు. దానియేలు గారు ప్రార్థనాపరుడు. ఇప్పుడు అతని సేవకులు, రాజు దగ్గర ఉన్నటువంటి పనివారు దానియేలులో ఏ లోపం కూడా కనిపెట్టలేము, కేవలం దేవుని విషయంలో మాత్రమే అని చెప్పినప్పుడు వారు ఒక చట్టాన్ని చేయించారు. ఎవరు కూడా దేవులకి దేవతలకి మొక్కకూడదు, కేవలం రాజుకు మాత్రమే ప్రార్థన చేయాలని. ఈ శాసనము, ఈ చట్టం వచ్చిందని దానియేలుకు తెలిసింది. కానీ దానియేలు గారితో రెగ్యులర్గా ఎలాగైతే చేస్తాడో అలాగే రోజుకి ముమ్మారు 3 సార్లు మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇటువైపు యెరూషలేము తట్టు తన కిటికీలు తెరిచి, మరి సీక్రెట్ గా కనిపించకుండా కాదు, రెగ్యులర్ గా ఎలాగైతే చేసుకునేవాడు అదే విధానంలో దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాడు. దానియేలు గారు ఆత్మీయ విషయంలో కొన్ని షరతులు పెట్టుకున్నాడు, ఒక బౌండరీస్ గీసుకున్నాడు, ఒక లైన్ గీసుకున్నాడు. నా ఆత్మీయ విషయానికి వచ్చేటప్పటికి అది రాజు అయినా ఎవడైనా సరే దాన్ని నేను లెక్క చేయను. అది నా ఆత్మీయ విషయాన్ని, నా దేవునికి అది నాకు దూరం చేస్తుందంటే, నా దేవునికి ఇష్టం లేని పని అయితే కనుక అది నేను చేయకూడదని చెప్పి ఒక బౌండరీ గీసుకున్నాడు. అదే బౌండరీ లోపల ఉన్నాడు. ఎలాంటి పరిస్థితి? రాజుకు మొరపెట్టకుండా ఎవరికైనా మొరపెడితే సింహాల బోనులో వేసేస్తాము అని చట్టం వచ్చినా సరే దానికి కూడా భయపడలేదు. సింహాల బోనులో వేస్తారా? వేసినా పర్లేదు. కానీ నేను నా యొక్క ఆత్మీయ జీవితాన్ని నేను కండిషన్స్ పెట్టుకున్నాను, కొన్ని డిసిప్లిన్స్ ఉన్నాయి, వాటిని నేను క్రాస్ చేయను. అది నేను ఏ దేశంలో ఉన్నా, ఎక్కడున్నా సరే అని చెప్పి చాలా స్ట్రిక్ట్గా ఆ విషయంలో ఆయన నిలబడ్డాడు దానియేలు గారు. అది అతనిలో మనకు కనిపించేది. ప్రార్థనాపరుడు, దేవునికి ప్రార్థన చేసుకుంటున్నాడు. అతను వేరే దేశంలో ఉన్నాడు, ఎలా ఉన్నా సరే ఎవరు చూడరు, ఎలా జీవించినా సరే ఎవరు పట్టించుకోరు, ఎవరు కూడా ఆయన యొక్క బంధువులు లేరు, లేదంటే ఆయనను బాగా తెలిసిన వారు కూడా ఎవరు లేరు. ఎలాగైనా జీవించవచ్చు. కానీ అలాంటి సమయంలో కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా చాలా నమ్మకంగా జీవించాడు. చూసారా? అది దానియేలు గారి యొక్క గొప్పతనం.
దేవుడు మనకు ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన యొక్క ప్రణాళిక ఉంటాది. ఒక బౌండరీస్ గీస్తాడు. ఆయనకు ఇష్టమైన రీతిగా జీవించాలని చెప్పి ఆయన కోరుకుంటూ ఉంటాడు. ఈ యొక్క లోకంలో సాధారణ వ్యక్తులుగా జీవిస్తున్న మనకు ఎప్పుడు అనిపించే ఒక విషయం ఏమిటంటే, దేవుడు కోరుకున్నట్టు, దేవుడు అనుకున్నట్టు ఆయన ఖచ్చితంగా ఇచ్చిన బ్లూ ప్రింట్ ప్రకారం ప్రతి ఒక్కరు జీవించాలంటే కష్టం సార్. కష్టమండి. ఆ విధంగా మనం జీవించలేమండి. ఏదో ఒక విషయంలో తప్పు జరుగుతది. లేదంటే తప్పిపోతామండి అని చెప్పి చాలా సార్లు మనం అనుకుంటాం. కానీ దానియేలు గారి జీవితాన్ని చూసినప్పుడు ఆయన ఎక్కడ కూడా దేవుడిచ్చిన ఆ యొక్క బౌండరీస్ క్రాస్ చేయకుండా జీవించాడు. అలాంటి వ్యక్తులుంటారా? అలా జీవించొచ్చా? అనే డౌట్స్ ఒకవేళ నీకు, నాకు వస్తే గనక మనకు మంచి ఎగ్జాంపుల్ దానియేలు గారి జీవితం. దేవుడు మన కోసం గీసిన యొక్క బ్లూ ప్రింట్ మనం క్రాస్ చేయకుండా, ఆ బౌండరీస్ క్రాస్ చేయకుండా జీవించగలము, జీవించవచ్చు. దానికి ఎగ్జాంపుల్ దానియేలు గారు. ఆయన జీవితం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆత్మీయ విషయంలో, ఆత్మీయ జీవితానికి అడ్డు వచ్చేది ఏదైనా సరే, ఆ విషయంలో నేను వెనక్కి తగ్గేదే లేదు. అది సింహాల బోనైనా, అగ్నిగుండమైనా ఏదైనా సరే నేను దానికి భయపడను. నా బౌండరీస్ నేను క్రాస్ చేయను అని చెప్పి స్ట్రిక్ట్‌గా నిలబడ్డాడు. తను రెగ్యులర్‌గా తను చేసుకుంటున్నటువంటి ప్రార్థన చేసుకున్నాడు. అదే ఆయనలో ఉన్న ఒక గొప్పతనం. ప్రార్థనా పరుడుగా దానియేలు గారు కనిపిస్తూ ఉంటున్నాడు. అందుకే దేవుడు ఆయనను విడిపించాడు. 6వ విషయాన్ని మనం చూద్దాం. మొదటి అధ్యాయము 8వ వచనం. చాప్టర్ 1 వెర్స్ 8. బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 1 వెర్స్ 8. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా అనుంటారు. అతడు ప్రత్యేకించబడినవాడు. 6వది దానియేలు గారిలో ఉన్నటువంటి మరొక లక్షణము, ఆయన ప్రత్యేకించబడినవాడు. సెపరేటెడ్. ఎలా ఉన్నాడు? ఇప్పుడు చెరలోనికి వచ్చారు. చెరలోనికి వచ్చిన తర్వాత రాజు ఆజ్ఞ ఇది. ఏమిటి? నేను తినే ఆహారమే వారికి పెట్టండి. నేను త్రాగే వైన్ వారికి ఇవ్వండి. నేను భుజించే ప్రతి ఆహార పదార్థాన్ని కూడా వారికి పెట్టాలి. ఎన్ని రోజులు? 3 సంవత్సరాలు బాగా పెట్టండి. మంచి దృఢంగా, మంచి బలంగా తయారు చేయండి. వారికి మనకు సంబంధించిన అన్నీ కూడా మీరు నేర్పించండి అని చెప్తే, దానియేలు గారు వారి యొక్క తిండి ద్వారా, లేదంటే వారి యొక్క తాగుడు ద్వారా, ఆ యొక్క వైన్ లేదంటే ఆ ఫుడ్ ద్వారా అతనిని అపవిత్రపరచుకొనడం ఇష్టం లేక, తన పైన ఉన్న అధికారికి రిక్వెస్ట్ చేసుకున్నాడు. సార్, మాకు ఇవి అలవాటు లేవు. మేము వీటిని తినము. మేము వీటిని తాగము. కాబట్టి దయచేసి మాకు సాధారణ ఆహారం పెట్టండి అని చెప్తే అతను భయపడ్డాడు. అయ్యే, మీరు ఇలా చెప్తే మీరు మిగిలిన వారేమో మంచిగా తింటారు, నాన్ వెజ్ తింటారు, వారేమో బాగా వైన్ తాగుతారు, వారేమో బాగా దృఢంగా తయారైన తర్వాత మీరేమో ఈ ఆకుకూరలు తిని మీరు బలహీనం అయిపోతే రాజుగారు నన్ను చంపేస్తాడు అని చెప్తే, అయితే ఒక పని చేయండి, ఒక వారం రోజులు మమ్మల్ని చూడండి. అప్పుడు చూసిన తర్వాత మేము బాగుంటే ఓకే. ఒకవేళ మేము బలహీనులం అయిపోతే గనక మీరు చెప్పినట్టే అదే ఆహారాన్ని పెట్టండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. బట్ వారం రోజులు అతను చూసిన తర్వాత ఆ మిగిలిన రాజు తినే ఆహారాన్ని తినే వారికంటే వీరే చాలా మంచి బలంగా, వీరి ముఖాలు మంచి ప్రకాశమానంగా ఉన్నాయి అని అక్కడ మనకు కనిపిస్తారు. సో దానియేలు గారు తన ఆహార విషయంలో, ఆహారపు అలవాట్ల విషయంలో కూడా ఒక బౌండరీ వేసుకున్నాడు. తన ఆత్మీయ జీవితానికి ఒక డిసిప్లిన్ పెట్టుకున్నాడు. తర్వాత తన తిండికి కూడా, తను తినడానికి కూడా కొన్ని బౌండరీస్ గీసుకున్నాడు. తను తినే ఆహార పదార్థాల ద్వారా తనను తాను అపవిత్రపరచుకొనకూడదు అని చెప్పి ఆయన బౌండరీస్ గీసుకున్నాడు. ఎంత గొప్ప జీవితం చూడండి. ఏది తింటే ఏముంది? మనం ఈ దేశానికి వచ్చాము, అది అక్కడ అదే దొరుకుతుంది. అది ఒకవేళ మనకి తప్పైనా సరే, అది దేవుని విషయంలో తప్పైనా సరే, మనము జీవించాలి కదా, మనము బ్రతకాలి కదా, ఏది తింటే ఏముందండి? దానియేలు అలా జీవించలేదు. మన ఆకలిని మనము ట్రైన్ చేసుకోవాలంట. మన ఆకలికి మనము, లేదంటే మనము మన ఆహారపు అలవాట్లకు ఒక పద్ధతి పెట్టుకోవాలి. మానవుడు జీవించడం కోసం తినాలి గాని, తినడం కోసం జీవించకూడదు. మనము జీవించాలి, మనము బ్రతకాలి కాబట్టి తినాలి. అంతేగాని తిండి కోసమే బ్రతుకుతున్నట్టు బ్రతకకూడదు. మానవులుగా ఈ యొక్క లోకములో జీవిస్తున్న మనకు అనేక హంగర్స్ ఉంటాయి, అనేక ఆకలి, అనేక దాహాలు మనకు ఉంటాయంట. ఆత్మీయ దాహం ఉంటాది, శారీరక పరమైన దాహం ఉంటాది,
తర్వాత రిలేషనల్ హంగర్ ఉంటాది. వీటన్నిటి విషయంలో కూడా మనము ట్రైన్ అప్ అవ్వాలి. వాటిని కంట్రోల్ చేసుకోగలగాలి. ప్రతి విషయంలో కూడా మనము కొన్ని డిసిప్లిన్ పెట్టుకోవాలి. దాని ప్రకారము మనము ముందుకు వెళ్ళాలి. అది చిన్న విషయమే. కానీ దానియేలు గారు ఆ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా, చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఎందుకు? రాజుగారు తినే ఆహార పదార్థాల్లో వారికి అసహ్యమైనటువంటి, వారు భుజించకూడనటువంటి వేటాడిన పంది మాంసం ఉంటాది. వారు త్రాగే దాంట్లో వైన్ ఇవన్నీ ఉంటాయి. మత్తు పానీయాలు వారు తాగుతారు. వాటిని తిని తనను అపవిత్రపరుచుకోవాలని అతనికి ఇష్టం లేదు. అది ఒక ఆహారం విషయంలో మాత్రమే కాదు. అన్ని విషయంలో మానవులమైన మన జీవితాల్లో మనకు ఉండే అన్ని విషయాల్లో కూడా మనము ఆ విధంగా స్ట్రిక్ట్‌గా ఉండాలి. అది చాలా చిన్న విషయమే కదా! దాన్ని ఎందుకు పెద్దగా పట్టించుకోవాలి అని మనము అనుకోవడానికి వీల్లేదు. ఒకసారి ఎమర్జెన్సీ సర్జన్‌గా పనిచేస్తున్నటువంటి ఒక డాక్టర్ ఒకసారి ఒక పాస్టర్ గారికి కాల్ చేశాడు. అతను సడెన్‌గా రాత్రి టైంలో కాల్ చేసి ఆ పాస్టర్ గారితో మాట్లాడుతున్నాడు. పాస్టర్, నేను మీతో ఒక విషయాన్ని చెప్పాలి. ఇప్పుడే జరిగిన ఒక సంఘటన. ఏమిటంటే హాస్పిటల్‌కి, మీకు తెలుసు నేను ఎమర్జెన్సీలో సర్జన్‌గా పనిచేస్తున్నాను. హాస్పిటల్‌కి ఒక స్త్రీ తీసుకొని వచ్చారు. ఆ స్త్రీని చూసినప్పుడు చాలా భయపడ్డాను. ఏమిటంటే ఆమెను అతని భర్త లేదంటే వేరే వాళ్ళు చాలా ఇష్టం వచ్చినట్టు బాదారు. చాలా కొట్టారు. ఆమె శరీరమంతా కూడా గాయాలతో ఉన్నది. ఆమె శరీరంలో ఎముకలన్నీ కూడా ఇరుక్కుపోయి ఉన్నాయి. ఆమెను నా దగ్గరికి తీసుకొని వచ్చారు. అతనికి నేను ట్రీట్మెంట్ చేయాలి. సో, ఆమెకు ట్రీట్మెంట్ చేయడానికి ట్రై చేశాను. కానీ ఆమె ఏమీ కదలట్లేదు. స్పృహలో లేదు. ఆమె యొక్క శరీరము దేనికి సహకరించట్లేదు. చివరికి ఆమెను ఎంతైనా సరే ఏదో విధంగా బ్రతికించాలని నా ప్రయత్నములో ఆమె రిబ్ కేజ్ నేను కట్ చేసి, ఆ యొక్క లోపలికి నా చెయ్యి పెట్టి నేను హార్ట్‌ని డైరెక్ట్ మసాజ్ ఇవ్వాలని ఆశపడ్డాను. అప్పటికైనా ఆ హార్ట్ రెస్పాండ్ అవుతదేమో అని చెప్పి నా చెయ్యి లోపలికి పెట్టి ఆ హార్ట్‌ని ప్రెస్ చేశాను. మసాజ్ చేశాను. కానీ ఏమీ కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఏమీ రెస్పాండ్ అవ్వకపోతే నేను చాలా బాధపడ్డాను. ఇక చేసేదేమీ లేక వదిలేయడం జరిగింది. ఇంకా ఆమెను అక్కడ చూసి నేను ఏడుస్తున్నాను. ఇంకా ఆమెను విడిచిపెట్టి నా గ్లౌస్ నేను తీసి నా హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటే, నా యొక్క ఫింగర్స్‌లో ఒక వేలుకి పేపర్‌తో కట్ అయితే ఎంత చిన్నగా కట్ అవుతదో, అలాంటి ఒక చిన్న పేపర్ కట్ అయినట్టు నాకు కనిపించింది. వెంటనే నా చేతులు వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్న తర్వాత ఈ లోపులో నర్స్ వచ్చింది. నర్స్ వచ్చి నాతో ఏం చెప్పిందంటే, ఆ యొక్క స్త్రీ యొక్క పాకెట్‌లో కొన్ని మేము చూసాము. కొన్ని డ్రగ్స్, కొన్ని సిరంజెస్, కొన్ని నీడిల్స్ ఇవన్నీ ఉంటే తీసుకొని వచ్చారు. తర్వాత ఆమె యొక్క బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత రిపోర్ట్‌లో వచ్చిందేమిటంటే, ఆమెకు హెచ్ఐవీ ఉన్నది అని చెప్పి వచ్చింది అని చెప్పాడు. అయితే ఈ యొక్క డాక్టర్ ఈ పాస్టర్‌తో చెప్తూ, ఇప్పుడు అది నాకు ఎక్కడ వస్తదో అని చెప్పి నాకు చాలా భయంగా ఉంది అని చెప్పాడంట. అప్పుడు పాస్టర్ గారు అడిగారంట, డాక్టర్, మీ చేతికి తెగినది చాలా చిన్న పేపర్ కట్ కదా అన్నారు. చాలా చిన్నదే కదా! ఆ చిన్నదే మీకు ఆ యొక్క హెచ్ఐవి మీకు వచ్చేలాగా చేసే అవకాశం ఉందా? అంటే ఖచ్చితంగా సార్. ఆల్రెడీ మా యొక్క సూపర్వైజర్స్ నాతో మాట్లాడారు. కొద్ది రోజుల్లో నేను టెస్ట్‌కి వెళ్ళాలి. ఖచ్చితంగా అది నాకు వస్తాది. ప్రియ సంగమా, మై డియర్ ఫ్రెండ్స్, ఈ వాక్యాన్ని చూస్తున్న మనందరికీ దాని నుంచి పాఠం ఏంటో తెలుసా? ఒక చిన్న పేపర్ కట్ అయినటువంటి అదే అతని హోల్ లైఫ్‌ని ఎఫెక్ట్ చేస్తే, మరి ఆత్మీయ జీవితంలో ప్రతి చిన్న విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? అది ఆహారపు అలవాట్లు కావచ్చు, లేదంటే తాగుడుకు సంబంధించిన అలవాట్లు కావచ్చు, లేదంటే వేరే అలవాట్లు కావచ్చు. కానీ మానవులుగా మనము ఈ యొక్క లోకంలో జీవిస్తున్నప్పుడు మనము చాలా జాగ్రత్తగా ప్రతి విషయంలో ఉండాలి. ఆయన కాని దేశంలో ఉన్నాడు, యవనస్తుడిగా ఉన్నాడు, తనను తాను కంట్రోల్ చేసుకోవాలి. తన యొక్క జీవితాన్ని అతను పరిశుద్ధముగా జీవించాలి. కాబట్టి వారి యొక్క ఆహారము ద్వారా, వారి యొక్క పానీయాల ద్వారా తనను అపవిత్రపరచుకోవాలని ఆశపడలేదు దానియేలు గారు. మరి మనము ఎంత జాగ్రత్తగా ఉండాలి? అది చిన్న విషయమే కదా! ఇది పెద్ద మ్యాటర్ ఏమీ కాదే! ఇలా జీవించడానికి వీల్లేదు. ప్రత్యేకించబడ్డాడు దానియేలు గారు. నీవు నేను ప్రత్యేకించబడ గలుగుతున్నామా? లేదంటే ఎక్కడ ఉంటే అక్కడే ఉండాలి సార్. ఎక్కడ ఉన్నట్టు, ఏ దేశంలో ఉంటే, ఏ ప్రాంతంలో ఉంటే అక్కడ ఉన్నట్టు వారిలాగే మనం బిహేవ్ చేయాలి. అక్కడ ఏది దొరికితే అదే మనకు. అది నేను ఒట్టి ఆహారం కోసం మాత్రమే చెప్పట్లేదు. ఆత్మీయ జీవితం కోసం కూడా నేను మాట్లాడుతున్నాను. ఎక్కడ ఉంటే అక్కడి వారిలాగా కలిసిపోవాలి. అక్కడి వారిలాగా ఉండాలంటే ఇది కుదరదు. దానియేలు గారు అలా లేడు. అలా ఉంటే దేవుడి నుంచి సహాయాన్ని పొందుకునేవాడు కాదు. ఆయన ప్రత్యేకించబడ్డాడు. ప్రతి చిన్న విషయంలో కూడా
ఎంతో జాగ్రత్తగా ఆయన జీవించాడు కాబట్టి దేవుడు అతనిని విడిపించాడు. ఆ సమస్యలో నుంచి, ఇంత గొప్ప ఆపదలో నుంచి ఆయనను విడిపించాడు. ఏడవ విషయాన్ని చూద్దాం. ఏడవ విషయం 6వ అధ్యాయము 16వ వచనం. చాప్టర్ 6 వర్స్ 16. అంతట రాజు ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును పట్టుకుని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. 6 విషయాలు మనం చూసాం. దానియేలు గారిని దేవుడు ఎందుకు విడిపించాడు? ఎందుకు సింహాల బోన్లో నుంచి విడిపించాడు అంటే, ఆయన దేవుణ్ణి నమ్మాడు. అందుకు దేవుడు ఆయనను విడిపించాడు. అతడు దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉన్నాడు. అందువలన దేవుడు అతనిని విడిపించాడు. అతడు దేవుని దృష్టిలో మాత్రమే కాదు, మనుషుల దృష్టిలో కూడా ఏ లోపము కూడా లేకుండా ఉన్నాడు. నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు. అందుకే దేవుడు ఆయనను విడిపించాడు. అతడు శ్రేష్టమైన బుద్ధి కలవాడై ఉన్నాడు. మిగిలిన ప్రజలందరితో పోలిస్తే ఆయన చాలా గొప్పవాడు. దేవుని ఆత్మను కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు అతనిని విడిపించాడు. అతడు ప్రార్థనాపరుడు. ఆత్మీయ విషయంలో ఎక్కడా కూడా ఆయన తన బౌండరీస్ క్రాస్ చేయలేదు. సో అందువలన దేవుడు అతనికి సహాయం చేశాడు. 6వది, అతడు ప్రత్యేకించబడినవాడు. ప్రతి చిన్న విషయంలో కూడా తన ప్రత్యేకతను చాటుకున్నాడు. అక్కడ వారితో అతను కలిసిపోలేదు. ఎవడు చూడట్లేదు కదా, మనం ఎలా జీవిస్తే ఏమిటి అనే విధంగా ఆయన కలిసిపోలేదు. అందువలన దేవుడు అతనిని విడిపించాడు. 7వది, అతడు ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి సేవించేవాడు. ఎల్లప్పుడూ దేవుణ్ణి ప్రేమించేవాడు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. రాజు అదే చెప్తున్నాడు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. ఇప్పుడు సింహాల బోను దగ్గరికి తీసుకుని వచ్చారు. రాజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ట్రై చేశాడంట. అతని మీద నిందన మోపిన వారు వచ్చి, రాజా, మీరు చేసిన చట్టము మీరు కూడా మార్చడానికి వీల్లేదు, ఇది మీకు తెలీదా, ఎందుకు ఆలస్యం చేస్తున్నారన్నా సరే, ఆ యొక్క రాజుగారు సాయంత్రము చీకటి పడేంత వరకు కూడా దానియేలుని విడిపిద్దామని చాలా వరకు ప్రయత్నించాడు. ఇక చేసేదేమీ లేక ఇక సింహాల గుహదానికి తీసుకుని వచ్చారు. అతనిని లోపల పడద్రోయడానికి ముందు రాజు చెప్తున్న మాట, దానియేలు, నువ్వు ప్రతిరోజు 3 సార్లు ప్రార్థన చేస్తావు కదా నీ దేవుడికి. నేను చట్టం చేసిన చట్టానికి భయపడకుండా నీ దేవుణ్ణే నీవు సేవించావు, నీ దేవుణ్ణే నీవు నమ్మావు కదా, ఆ దేవుడే నిన్ను కాపాడతాడయ్యా. రాజుగారికి తెలుసు, ప్రజలందరికీ తెలుసు, తన చుట్టూ ఉన్న అధిపతులందరికీ తెలుసు, దానియేలు గారు ప్రతిరోజు కూడా దేవుణ్ణి సేవిస్తాడు, ప్రతిరోజు కూడా దేవుణ్ణి ప్రార్థిస్తాడు అని చెప్పి. ఇప్పుడు ఆ యొక్క సింహాల బోనులోనికి దానియేలుని వేస్తున్నప్పుడు రాజుగారి మాట చెప్పాడు. సో దానియేలు గారిలో మరొక 7వ లక్షణం, చివరి లక్షణం, ఎల్లప్పుడూ దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాడు. నొప్పి తగిలినప్పుడు మాత్రమే కాదు, బాధ వచ్చినప్పుడు మాత్రమే కాదు, కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే కాదు, అవసరతలు వచ్చినప్పుడు మాత్రమే కాదు, ఎల్లప్పుడూ ప్రతిరోజు కూడా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. మరి మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి? నీకేదైనా లాస్ వస్తే, నీకేదైనా నష్టం జరిగితే ఫాస్టింగ్ ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావు, పాస్టర్కి ఫోన్ చేస్తావు, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి, లేదంటే మీరు మా ఇంటికి రండి, మనం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడు మేలు చేసిన తర్వాత మరలా అడ్రస్ ఉండదు. పాస్టర్ ఎవడో, చర్చ్ ఎవరో, దేవుడు ఎవరో. ఇది మన జీవితాలు. ఇలాంటి జీవితాలు జీవిస్తూ ఉంటూ మరలా దేవుని మీద నేరాలు మోపుతూ ఉంటాం. నా ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వట్లేదండి, మా ప్రార్థనలు దేవుడు ఆలకించట్లేదండి, నా ప్రార్థనకి ఇమీడియట్గా రెస్పాన్స్ రావట్లేదండి అని చెప్పి దేవుని మీద నేరాలు మోపుతూ ఉంటాం మనం. అవసరం వచ్చినప్పుడు, లేదంటే కష్టం వచ్చినప్పుడు మాత్రమే కాదంట ప్రార్థన. ఎల్లప్పుడూ దేవుణ్ణి ప్రార్థన చేయాలి. నీవు కష్టంలో ఉన్న, ఆనందంలో ఉన్న, దానియేలు గారు అలాంటి జీవితాన్ని జీవించాడు. ఆయన ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేశాడు. ఆ దేవుడే నిన్ను రక్షిస్తాడు దానియేలు అని చెప్పి అక్కడ రాజు గారు చెప్తున్నటువంటి మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. దానియేలు గారి జీవితాన్ని 7 విషయాలు మనం చూసాం. దానియేలుని ఈ సింహాల బోనులో నుంచి దేవుడు ఎందుకు విడిపించాడు? ఇప్పుడు బోనులో వేసేశారు. రాత్రంతా కూడా రాజుకి నిద్ర పట్టలేదంట, ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు. సేమ్ ఇలాంటి పరిస్థితి మనకు క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారి యొక్క సిలువ దగ్గర కనిపిస్తుంది. యేసుక్రీస్తు వారిని సిలువ వేయడానికి ఈ యొక్క యూదులంతా కూడా వచ్చి అడుగుతున్నప్పుడు పిలాతు చాలా ట్రై చేశాడు యేసయ్యని విడిపించడానికి. చాలా ట్రై చేశాడు. అయినా సరే ప్రజలు ఒప్పుకోలేదు. ఇక్కడ కూడా ప్రజలు ఒప్పుకోలేదు. అతనితో ఉన్నటువంటి జనము ఒప్పుకోలేదు. లేదు, దానియేలుని సింహాల బోనులోనికి వేసేయాలి, తప్పదు అని చెప్పారు. ఇతను సాయంత్రం రాత్రి వరకు కూడా ప్రయత్నించాడు. పిలాతు కూడా చాలాసేపు ట్రై చేశాడు. కానీ చేసేదేమీ లేక యేసు ప్రభుని సిలువకు అప్పగించేశాడు. ఇక్కడ ఈ యొక్క రాజు కూడా ఈ యొక్క దానియేలు గారిని సింహాల బోనులోని వేశాడు. కానీ పిలాతు మరలా తిరిగి రిపెంట్ అవ్వలేదు. కానీ ఈ యొక్క రాజు తిరిగి ఉదయాన్నే చీకటి ఉండగానే ఆ యొక్క గుహ దగ్గరకు వచ్చి, దానియేలు, నీవు బ్రతికే ఉన్నావా అని అడిగితే దానియేలు లోపల నుంచి రెస్పాన్స్ వచ్చింది.
దేవుడు ఏం చేశాడు? తన దేవదూతలను పంపించి ఆ సింహముల యొక్క నోళ్ళు మూయించాడు. ఒక్క సింహము కూడా దానియేలుకు హాని చేయలేదు. కనీసం సింహం యొక్క గోరు కూడా అతనికి టచ్ అవ్వలేదు. అంత భద్రంగా దేవుడు ఉంచాడు. నేను బ్రతికి ఉన్నాను రాజా, నేను ఎల్లప్పుడూ సేవించుచున్న దేవుడు నన్ను కాపాడాడు. నేను ఆయన దృష్టికి నిర్దోషిగా ఉన్నాను కదా, అందువల్లే నన్ను కాపాడాడు అని చెప్తే రాజు చాలా సంతోషించాడు. వెంటనే తనతో ఉన్న పనివారిని లోపలికి తాళ్ళు వేసి ఆయనను లాగడానికి చెప్పాడు. దానియేలును బయటకు తీశారు. దానియేలు బయటికి వచ్చిన తర్వాత వెంటనే రాజు ఏం చేశాడంటే అతని మీద ఎవరైతే నేరం మోపారో వారిని కుటుంబంతో సహా ఆ యొక్క గుహలోనికి విసిరించాడు. వారు క్రిందకి రావడానికి ముందే సింహములు వారిని పట్టుకొని ముక్కలు ముక్కలుగా చీల్చి వారిని తినేసి వారి ఎముకలు కూడా పొడి చేసేసినాయి అంట. చూడండి, దానియేలును తినలేని సింహాలు దానియేలు మీద నేరం మోపిన వారిని తిన్నాయి. దేవుడు ఎంత గొప్పవాడో ఒకసారి ఆలోచించండి. ఒక వ్యక్తి కోసం దేవుడు ఇంత అద్భుతమైన కార్యాన్ని చేస్తాడా? ఖచ్చితంగా చేస్తాడు. ఎప్పుడు? దేవునికి ఇష్టమైన రీతిలో ఉన్నప్పుడు, దేవునికి నచ్చినట్లుగా మనము జీవించినప్పుడు. దానియేలు ఎంత గొప్ప జీవితాన్ని జీవించాడో మనకు తెలుసు. కాబట్టి దేవుడు ఇంత గొప్ప సహాయాన్ని చేశాడు. ఇప్పుడు బయటికి ఆయనని తీశాడు. నీ దేవుడు గొప్పోడు దానియేలు అని చెప్పాడు. ఎంత గొప్ప జీవితం దానియేలు గారు. దానియేలును సింహాల బోన్లోనికి ఎందుకు వెళ్ళేలాగంటి పరిస్థితి వచ్చిందంటే, బహుశా నాకు అనుకుంటూ ఉంటాను, దేవుని దృష్టిలో దానియేలుకి సింహాల బోను చాలా సేఫ్ ప్లేస్ ఏమో. షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు ఆ యొక్క అగ్నిగుండము చాలా సేఫ్ ప్లేస్. ఎందుకో తెలుసా? దానియేలు రాజు దగ్గర పనిచేస్తూ ఉంటే ఆయన చుట్టూ శత్రువులే, ఆయన చుట్టూ కూడా ఎనిమిస్ అయిపోయారు. ఎక్కడ లోపం వెతుకుదామా, ఎక్కడ ఏ తప్పు దొరుకుతాడా, లేదంటే ఏ నేరం మోపుదామా అని చెప్పి అతని మీద ఎప్పుడు నిందలు వేస్తూ అతని కోసం లేనిపోని మాటలు మాట్లాడుకుంటూ చాడీలు చెప్పుకుంటూ జీవిస్తున్నారు చుట్టూ కూడా. అంత చుట్టూ శత్రువులతో ఉన్నటువంటి దానియేలుతో బహుశా దేవుడు ఈ మాట చెప్పాడేమో, దానియేలు ఈ లోకము నీకు సరైనది కాదయ్యా, ఈ లోకములో ఉన్న మనుషులు నీకు సరిపడవారు కాదు. నా దృష్టిలో నీవు సేఫ్ గా ఎక్కడ ఉంటావో తెలుసా? ఆ సింహాల బోన్లోనే నీవు సేఫ్ గా ఉంటావేమో. ఎందుకో తెలుసా? అక్కడ ఇలాంటి నీ మీద నిందలు మోపేవారు, లేదంటే నీ చుట్టూ శత్రువులుగా ఉన్నటువంటి ఈ యొక్క మనుషులు అక్కడ ఉండరు. అక్కడ నేను, నా దూతలు నీతో ఉంటాయి. నీకు ఇదే సేఫ్. షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు కూడా బహుశా దేవుడు ఈ యొక్క అగ్నిగుండమే మీకు సేఫ్ ప్లేస్ అయ్యా, మీ చుట్టూ కూడా శత్రువులు ఉన్నారు అని చెప్పి దేవుడు చెప్పుండొచ్చు. దానియేలు గారికి అలాంటి పరిస్థితి వచ్చింది. తన చుట్టూ శత్రువులు వచ్చేసారు. మన చుట్టూ ఎనిమీస్ ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉంటాం? ఎప్పుడు మనము దొరుకుతామా, ఎప్పుడు మన మీద నిందలు మోపుతామా, లేదంటే ఎప్పుడు మనల్ని పడగొట్టాలని చెప్పి మన చుట్టూ చాలా మంది ఉన్నారనుకోండి, అలాంటి సమయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటాం? చాలా జాగ్రత్తగా జీవిస్తాం. దానియేలు గారు అంతకంటే చాలా జాగ్రత్తగా జీవించారు. మనుషుల కోసం భయపడలేదు, కానీ దేవునికి భయపడి జీవించాడు. వారు చూసినా చూడకపోయినా, వారు వేలు పెట్టి చూపిస్తారని తెలిసినా తెలియకపోయినా సరే ఆయన అలాంటి జీవితాన్ని జీవిస్తాడు. సో దానియేలు గారు అంత గొప్పగా మంచిగా జీవించాడు. ఇప్పుడు ఆ యొక్క సింహాల బోన్లో నుంచి ఆయన విడిపించబడ్డాడు. ఇప్పుడు ఆ రాజు దేవుణ్ణి పొగిడాడు. నీ దేవుడు చాలా గొప్పవాడయ్యా అని చెప్పి ఆ యొక్క దేవుణ్ణి పొగిడాడు. ఇంత గొప్ప వ్యక్తి ఈ యొక్క దానియేలు గారు. ఇంత గొప్ప జీవితాన్ని మనము చూసాం. ఈ రాజుగారైనటువంటి దర్యావేషు గారు దానియేలుని బయటికి తీసుకుని వచ్చిన తర్వాత దేవుణ్ణి పొగిడాడు. మిగిలిన ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఒక లెటర్ రాయించాడు. దానియేలు ఏ దేవుణ్ణైతే సేవిస్తున్నాడో, ఏ దేవుడికైతే మొక్కుతున్నాడో ఆ దేవుడే నిజమైన దేవుడు. నేను ఇచ్చే ఆర్డర్ ఏంటో తెలుసా? ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఆ దేవుణ్ణి, ఆ యెహోవా దేవునికే ప్రార్థన చేయాలి. ఎంత గొప్ప టెస్టిమోనీ! దానియేలు గారు తన జీవితంలో కొన్ని బార్డర్స్ గీసుకున్నాడు, కొన్ని డిసిప్లిన్స్ పెట్టుకున్నాడు. వీటిని నేను క్రాస్ చేయకూడదు, వీటి విషయంలో నేను ఈ విధంగా ఉండాలని చెప్పి ఆయన క్రాస్ చేయకూడదని చెప్పి ఒక బార్డర్స్ గీసుకున్నాడు. కానీ ఆ బార్డర్స్ క్రాస్ అయ్యాయి. ఎలా క్రాస్ అయ్యాయో తెలుసా? దానియేలు గారు ఈ గీసుకున్న ఈ బార్డర్ని ఎవరు క్రాస్ చేశారంటే ఆ యొక్క అన్య రాజులు క్రాస్ చేశారు. ఈ బబులోను రాజ్యాన్ని పరిపాలించిన రాజులు క్రాస్ చేసి వారు దానియేలు దగ్గరికి వచ్చి, నీవు ఎన్నుకున్న మార్గము చాలా గొప్పది దానియేలు అని చెప్పి యెహోవాను పొగిడారు వారు. దానియేలు గారు తను గీసుకున్న బార్డర్ తను క్రాస్ చేయలేదు, కానీ ఇతరులు క్రాస్ చేసి వచ్చి ఆ రాజులు వచ్చి దేవుణ్ణి మెచ్చుకున్నారు, ప్రపంచానికి చాటించారు దానియేలు దేవుడు గొప్పవాడు, దానియేలు సేవించే దేవుడు నిజమైన దేవుడు అని చెప్పి. మరి అలాంటి జీవితాన్ని మనం జీవించగలమా?
ఈ రోజు వాక్యాన్ని చూస్తున్న నీవు విశ్వాసివైతే, దేవుణ్ణి నమ్ముకున్న క్రైస్తవుడివి, క్రైస్తవురాలవైతే నిన్ను చూసి ఎవరైనా అలాంటి సాక్ష్యాన్ని ఇవ్వగలరా? నీవు సేవించుచున్న దేవుడు గొప్పవాడు అని చెప్పి ఎప్పుడైనా ఎవరైనా మీతో అన్నారా? వాడేం క్రైస్తవుడండి వాడు, వాళ్ళేం క్రైస్తవులండి, ప్రార్థన చేయరు, వాక్యం ఉండదు, ఏమీ ఉండదు, వాళ్ళు ప్రార్థనకి రారు, ఎప్పుడు కూడా అన్యుల్లాగే ఉంటారు. ఇదా నీ కోసం ఇచ్చే టెస్టిమోనీ? ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావు? నీ వలన దేవుడు అవమానపరచబడే స్థితిలో ఉంటే గనక అది చాలా విషాదకరమైనటువంటి అంశం, విషాదకరమైనటువంటి విషయం. మన దేశ పిత అయినటువంటి గాంధీజీ, మహాత్మా గాంధీజీ చెప్పినటువంటి మాట, నాకు యేసుక్రీస్తు అంటే ఇష్టమే, కానీ నాకు క్రైస్తవులంటే ఇష్టం ఉండదు. ఎందుకు తెలుసా? వారు యేసుక్రీస్తులాగా వారు జీవించరు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎంత షేమ్ఫుల్ టెస్టిమోనీ ఇది క్రైస్తవులమైన మనకు. జిప్సీ స్మిత్ అనేటువంటి ఒక వ్యక్తి మరొక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? దేర్ ఆర్ 5 గాస్పల్స్, మాథ్యూ, మార్క్, లూక్, జాన్ అండ్ క్రిస్టియన్, బట్ అన్ఫార్చునేట్లీ సమ్ క్రిస్టియన్స్ ఆర్ నాట్ ఈవెన్ రీడ్ దీస్ 4 గాస్పల్స్ అని ఆయన చెప్పాడు. 5 సువార్తలు ఉన్నాయి, మత్తయి, మార్కు, లూకా, యోహాను, క్రైస్తవుడు. కానీ కొంతమంది క్రైస్తవులు ఈ పైనున్న ఈ 4 సువార్తల్ని వారి జీవితాల్లో చదవరండి అని చెప్పి జిప్సీ స్మిత్ అనేటువంటి ఒక వ్యక్తి సాక్ష్యం ఇచ్చాడు. ఎంత సాడ్ టెస్టిమోనియో చూడండి. మరొక ఎగ్జాంపుల్ చెప్పి నేను ఈ యొక్క వాక్యాన్ని ముగించేస్తాను. మేరీ చాపియన్ అనేటువంటి ఒక యుగోస్లేవియన్ ఈవిడ, ఆమె ఒక పుస్తకాన్ని రాసింది, హూమ్ ద వరల్డ్ వాజ్ నాట్ వర్ది అనేటువంటి పుస్తకాన్ని రాసింది. ఈ పుస్తకంలోని ఒక వ్యక్తి కోసం ఆమె అతని యొక్క జీవిత చరిత్రను రాసింది. ఆయన పేరు యాకోబ్. ఆయన కోసం రాసినప్పుడు అతని జీవితంలో జరిగిన ఒక సంఘటన కోసం చెప్తాది. సో ఈ యొక్క యంగ్ అయినటువంటి ఈ యొక్క యాకోబ్, ఈయన బిలీవర్, మంచి క్రైస్తవుడు. ఇతని తోటి మరొక వ్యక్తి సిన్నమోన్ అనేటువంటి ఒక వ్యక్తి, అతను ఒక లాయర్. అతను ఇతనితో వాదిస్తూ ఉంటాడు. యాకోబ్, నేను చాలా మంది ప్రీస్టులను చూశాను, వారు పెద్ద కోటు వేసుకుని ఇంకా చాలా చాలా హడావిడిగా ఉంటారు, కానీ వారు అంతా అయిపోయిన తర్వాత ప్రైవేట్గా ఎలా జీవిస్తారో నాకు తెలుసు. నేను చూశాను, వారు డ్రింక్ చేస్తారు, స్మోక్ చేస్తారు, వారు సరైన విధంగా జీవించారు. నేను మీ క్రిస్టియానిటీని బిలీవ్ చేయనయ్యా అని చెప్పాడు. యాకోబ్కి ఏమన్నాలో తెలియలేదు. అతను వెంటనే ఈ మాట అతనితో చెప్పాడంట, బ్రదర్, నేను మీ కోటు వేసుకుని బయటకు వెళ్ళి నేను ఒక దొంగతనం చేస్తాను, ఒక రాబరీ దొంగతనం చేసి నేను తప్పించుకుని వచ్చేస్తాను. కానీ అక్కడ నన్ను గుర్తించిన పోలీసులు ఈ కోటును బట్టి నన్ను గుర్తించారు. సో ఇప్పుడు వారు ఆ కోటు వేసుకునేది మీరే కాబట్టి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అడుగుతారు, ఆ దొంగతనం మీరే కదా చేశారని చెప్పి. అప్పుడు మీరేం చెప్తారు అనేసి అడిగాడు. అప్పుడు ఈ సిన్నమోన్ అనేటువంటి వ్యక్తి ఏం చెప్తాడంటే, ఆ పోలీసులతో దానికి నాకు ఏ సంబంధం లేదు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, అది నేను కాదా అని చెప్తానండి అని అన్నాడు. ఈ మాట చెప్పేసి ఊరుకున్నాడు. కొద్ది రోజులు గడిచినాయి, వీరి మధ్య స్నేహమేమీ పోలేదు. వారు ఒకరితో ఒకరు కలుస్తూ ఉన్నారు, అప్పుడప్పుడు మధ్యలో మాట్లాడుకుంటున్నారు. తర్వాత కొద్ది రోజులకి ఈ సిన్నమోన్ అనేటువంటి వ్యక్తి ఈ యాకోబ్ దగ్గరకు వచ్చి, యాకోబ్, నేను నీ దేవుడి కోసం తెలుసుకోవాలనుకుంటున్నాను, యేసుక్రీస్తు కోసం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని అడిగితే, ఈ యొక్క వ్యక్తి ఆయనకు యేసు ప్రభు కోసం బోధించాడు. యేసు ప్రభు కోసం బోధించిన తర్వాత అతను రక్షణ పొందాడు, బాప్తిస్మం తీసుకున్నాడు, యేసుక్రీస్తుని తన సొంత రక్షకుడిగా అంగీకరించాడు. ఆ బాప్తిస్మం తీసుకుని రక్షణ పొందిన తర్వాత ఈ సిన్నమోన్ యాకోబుతో చెప్పిన మాట ఏమిటో తెలుసా? యాకోబ్, నా జీవితంలోనికి నీవు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నీవు ఆయన వస్త్రాన్ని, లేదంటే ఆయన కోట్ని చాలా జాగ్రత్తగా ధరించావు, చాలా జాగ్రత్తగా ఆయన వస్త్రాన్ని ధరించావు అని చెప్పి ఆయన మంచి టెస్టిమోనీ ఇచ్చాడు. మరి యేసుక్రీస్తును నమ్ముకున్న మనము ఆయన యొక్క వస్త్రాన్ని అలాగే ధరించుకోగలుగుతున్నామా? యాకోబు యొక్క జీవితాన్ని చూసి అతను రక్షించబడ్డాడు. యేసుక్రీస్తును నువ్వు ఎంత చక్కగా ధరించుకున్నావో అని చెప్పి సాక్ష్యం ఇచ్చాడు. దానియేలు గారి జీవితం అలాంటిదే. అందుకే దేవుడు తన వాక్యంలో చెప్తూ ఉంటాడు, మీ యొక్క నడవడికను బట్టి, మీ జీవితాన్ని బట్టి పరలోకమందున్న తండ్రి మహిమపరచబడాలి. నిన్ను చూసి అనేక మంది దేవుని దగ్గరికి రావాలి, నిన్ను చూసి అనేక మంది దేవుణ్ణి మెచ్చుకోవాలి. అలాంటి జీవితాన్ని మీరు జీవించాలి అనేది దేవుని యొక్క ఆశ. దానియేలు గారు అలాగే జీవించాడు కాబట్టే ఆయన యొక్క బార్డర్ క్రాస్ చేసి అన్య రాజులు వచ్చి దేవుణ్ణి నమ్ముకున్నారు. దానియేలు గారు ఎక్కడ కూడా తన బార్డర్ క్రాస్ చేయలేదు. ఎంత చక్కటి జీవితాన్ని దానియేలు గారు జీవించాడు చూడండి.
మరి ఈ వాక్యాన్ని చూస్తున్న నీవు విశ్వాసివైతే, క్రైస్తవుడివైతే, క్రైస్తవురాలవైతే నిన్ను అడిగే ప్రశ్న ఇదే. దానియేలు గారి లాంటి జీవితాన్ని జీవించే జీవితం మనలో ఉందా? దానియేలుని దేవుడు ఎందుకు విడిపించాడు? నీ ప్రార్థనకి జవాబు ఎందుకు రావట్లేదు? నీ ప్రార్థనలకు దేవుడు ఎందుకు అంగీకరించట్లేదు? లేదంటే నీకు దేవుడి నుంచి ఆశీర్వాదాలు ఎందుకు పొందుకోవట్లేదు? ఇలాంటివన్నీ కూడా నీకు ప్రశ్నలు వస్తున్నట్లయితే గనక నీ జీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకో. దానియేలుకి జవాబొచ్చింది. దానియేలు గారు విడిపించబడ్డారంటే దానియేలు గారి జీవితం ఎలా ఉన్నదో మనం చూసాం. మరి మన జీవితాలు అలా ఉంటే అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడు సహాయం చేయడు అని అనట్లేదు. దేవుని యొక్క సహాయాన్ని పొందుకునే అర్హత నీలో ఉండాలి. అర్హత లేకుండా నీకు అదొచ్చేస్తది, ఇదొచ్చేస్తది, దేవుడు నీకు ఇది ఇచ్చేస్తాడు, అది ఇచ్చేస్తాడు అన్నీ జరిగిపోతాయంటే దానివల్ల ఏమీ లాభం లేదు. అది పొందుకునే అర్హత మనలో ఉండాలి. దానియేలు గారిలో ఆ అర్హత ఉంది. ఒకవేళ నువ్వు రక్షణ పొందని వ్యక్తివైతే నీతో నేను చెప్పాలనుకుంటున్న మాట ఏమిటో తెలుసా? నువ్వు ఎలాంటి కష్టాల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా సరే దేవుడు శక్తిగల సామర్థ్యుడు. దానియేలుని సింహాల బోనులో నుంచి విడిపించాడు. ఇంకా అనేక మందిని ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల నుంచి దేవుడు విడిపించాడు. ఒకవేళ నీకు ఎలాంటి ఇబ్బందులున్నా సరే దానిలో నుంచి దేవుడు విడిపించగల సమర్థుడు. ఆయనకు ఆ యొక్క శక్తి ఉంది. నీవు చేయాల్సింది ఏమిటో తెలుసా? ఆయనను నీ జీవితంలోనికి ఆహ్వానించాలి. దేవునికి ప్రార్థన చేయాలి. దేవుణ్ణి నీ జీవితంలోనికి అంగీకరించినప్పుడు, ఆయనను నీ జీవితంలోనికి ఆహ్వానించినప్పుడు దేవుని యొక్క మేలును నీవు పొందుకుంటావు. నేను పాపిని ప్రభువా, నా పాపములు మన్నించు, నన్ను రక్షించు అని చెప్పి దేవునికి నీవు మొరపెట్టుకున్నప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించి దేవుడు నిన్ను విడిపించగల శక్తిగల సామర్థ్యుడు. అన్య రాజులైనటువంటి నెబుకద్నెజరు, తర్వాత దర్యావేషు, ఈ యొక్క బబులోను రాజులు దేవుణ్ణి అంగీకరించారు. దేవుడు చేసిన గొప్ప కార్యాలను చూసి దేవుడిని మహిమపరిచారు. మరి దానియేలు గారి జీవితంలో ఎంత గొప్ప మేలులు దేవుడు చేశాడో మరి మనం చూసాం. అంత గొప్ప దేవుడు నీకు కూడా కావాలా? అలాంటి దేవుణ్ణి నీవు నీ జీవితంలో ఉంచుకోవాలనుకుంటున్నావా? అయితే దేవుణ్ణి ఆహ్వానించు. యేసుక్రీస్తుని నీ జీవితంలోనికి ఆహ్వానించు. ఆయన నీకు కూడా సహాయం చేయగల సమర్థుడు. అట్టి జీవితాన్ని, అట్టి కృపని దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.